హాయ్ అండి. ఈ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కూటమి కావచ్చు, అసెంబ్లీ బయట జగన్మోహన్ రెడ్డి గారి నామస్వరం అయిపోయింది. ఎందుకంటే నిన్న పయ్యవులు కేసులు గారు మాట్లాడుతూ కూడా 14,00,000 కోట్లు ఎలక్షన్‌కు ముందు మీరు అనౌన్స్ చేసింది 14,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసేసారు. ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చెప్పారు. అదే అసెంబ్లీలో 9,00,000 కోట్లకు వచ్చింది. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏందంటే 14,00,000 కోట్లు ప్రిపేర్ చేసినప్పుడే మీరు సూపర్ సిక్స్ ఇస్తా అన్నారు. ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్‌లో కరెక్ట్ ఎగ్జాక్ట్‌లీ ఫిగర్ పెట్టాలి కదా! ఇప్పుడు ఏదో మోసం చేసాడని కుదరదు అక్కడ. ఇక్కడ 9,00,000 ఇంచుమించు 9,00,000 10,00,000 దాకా వచ్చిందనుకోండి. అయితే డిఫరెన్స్ ఒక 4,00,000 కోట్లు డిఫరెన్స్ ఉంది కదా! మరి ఏం సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు. ఏ పథకం కూడా అనౌన్స్ చేయడానికి మీరెందుకు భయపడుతున్నారు? వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన తోసేసి ఎటువంటి పథకాలు ఇవ్వకుండా మీరు చేతులెట్టేయడానికి రెడీ అయిపోయారు. సైకలాజికల్‌గా